అరిసెలు చేస్తున్నారు. ఆల్రెడీ అమ్మనైతే ముద్దలు చేసి పెట్టేశారు. సో నేను మీకు చూపిద్దామని ట్రై చేస్తున్నా. ఇలా పిండి తీసుకొని ఇలా ముద్ద చేసుకున్న తర్వాత ఓకే, ఇక్కడ మిషన్ ఉంటుంది కదా, మిషన్ లో పెట్టేసి దీంట్లో ఏమన్నా పెట్టాలా అమ్మ? ఇంకా వద్దులే, ఇది మలిచేసి మామూలుగా చాలు. వచ్చేసింది అరిసె. ఇంకా ఇట్లా వేయనికి రావాలి. వేయనికి రావాలనా? నువ్వు వెయ్యి ఒకటి, తర్వాత నేను వేస్తా ఒకటి. చూడమ్మా, అసలు భయం లేకుండా వేస్తున్నారు, అంత నూనె ఉన్నది. కానీ ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా ఇవి చేయబట్టి? 9 సంవత్సరాలు అయిపోయింది. 9 సంవత్సరాలు అవుతుందా? 9 సంవత్సరాల నుండి ఇక్కడనే ఉంటున్నారా? అవునమ్మా, ఎక్కడ పోతారు? అబ్బో, దగడు బాగానే వస్తుంది కదా. మరి అరిసెలు కొంచెం ఇట్లా మెత్తగా ఉంటాయి, అంటే ఇట్లా అతుకపోయినట్టు ఉంటాయి కదా, ఇక్కడ ఉబ్బుదాన్ని. మరి ఇట్లా మనం ఇది వస్తాం కదా ఇట్లా. ఓ, చూసారా, ఇందాక నేను అరిసె వేసినప్పుడు అరిసె ఇట్లా ఉంటది కదా, ఇట్లా పల్చాగా ఉంటది కదా అనుకున్నాను. అక్కడ ఇట్లా ఉబ్బినట్టు అయింది, మనకు పూరి షేప్ లో వచ్చింది. ఇక్కడికి వచ్చినాక దీంతో ప్రెస్ చేస్తున్నారు. ప్రెస్ చేస్తే దాంట్లో ఉన్న ఆయిల్ అంతా పోయి అది ఒకసారి చూపియమ్మ. ఇలా అవుతుంది. ఓకే, మనకు అరిసె ఎలా కనిపిస్తుందో అలా. సో ఇప్పుడు నేను వేసి చూస్తాను ఒకసారి ఆయిల్లో. ఈ వీడియో మా మమ్మీ చూసాక అసలు అనుకుంటదేమో నా ఇంట్లో ఏం చేయదు, అక్కడికి వెళ్ళి అన్ని చేస్తుంది. మెల్లగా ఇట్లా ఇట్లా పట్టుకోవాలా? అట్లా పట్టుకునే. అయ్యో రాట్లే. వంటలు రానప్పుడు ఇలాంటివి చేస్తాం కదా, అసలు ఎలా ఉంటుంది అని అంటే అదేదో షేప్ అయిపోయింది, నేను ఏదో చేద్దాం అనుకున్నా. సరే, చూసారు కదా అరిసెలు చేయడం ఎలా. ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ చాలా నీట్ గా ప్రతిది కూడా పర్ఫెక్ట్ గా చేస్తున్నారు. ఇది ప్లేన్ అరిసెనా అమ్మ? నువ్వుల అరిసె కావాలంటే దీంట్లో నువ్వులు మిక్స్ చేస్తారు, నువ్వుల అరిసె కావాలంటే దీంట్లో నువ్వులు మిక్స్ చేస్తారు. సో ఇదైతే ప్లేన్ అరిసె అంటాం. చూసారు కదా అరిసెలు చేయడం. దీంట్లో ఏమేమి కలుపుతారమ్మా? ఏమేమి కలుపుతారు దీంట్లో? బెల్లం, బియ్యం పిండి, బెల్లం, అంతేనా? చూసారు కదా పిండి వంటలు ఎలా చేస్తున్నారో. మరి దీనికి అంతటికి రీజన్ ఎవరో తెలియాలి కదా. సో ఆ అమ్మతో అయితే ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే. ఎలా ఉన్నారు? మీ పేరు? సులోచన. సులోచన. ఇక్కడే ఉంటారా మీరు? ఎన్ని సంవత్సరాలు అవుతుంది స్టార్ట్ చేసి? 16-17 సంవత్సరాలు. 16-17 సంవత్సరాలు అవుతుందా? ఇదే ఎందుకు స్టార్ట్ చేయాలని అనుకున్నారు? నాకు చిన్నప్పటి నుంచి వెళ్ళి తెలిసింది ఇదే. ఊర్లలో బాగా చేసుకునే వాళ్ళం. పండుగలు వచ్చినాయంటే ఒక 10 ఇళ్ళల్లో ఒకరింటొకరం అందరం అట్లా చేసుకునే వాళ్ళం. ఈ పని అంటే నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ. ఇదంతా నాకు వచ్చిన పని ఇదే. ఎక్కువ చదువుకోలేదు కాబట్టి అంటే ఇదొక వ్యాపకం ఉండాలి నాకంటే. నేను దాదాపు చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి చేయాలి అని ఉంటది నాకు ఎప్పటికీ. పల్లెటూరుగా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి చదువులు అయిపోయినాయి, పెళ్ళిళ్ళు అయిపోయినాయి, వాళ్ళు సెటిల్ అయిపోయారు. నాకు ఏదో ఒక పని చేయాలనే తపన. ఇక ఇక్కడ మా వాళ్ళే మా దగ్గర వాళ్ళు నాచారంలో శ్రీదేవి పిండి వంటల షాప్ చూసిన తర్వాత నాకు కూడా అట్లా ఒకటి స్థాపించాలి, ఒక పని చేయాలి, నాకు పని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. అట్లా అని వచ్చిన. ఇక వాళ్ళ ఆధారంగానే నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ స్థాపించిన. ఫస్ట్ ఒక అమ్మాయితో స్థాపించిన. ఇప్పుడు 40 మెంబర్స్ వరకు ఉన్నారు. 40 మెంబర్స్ ఉన్నారు. మనకు కూడా ఏజ్ అయిపోతుంది, ఇంకేం చేస్తాం. ఇన్కమ్ ఎట్లుంటది మరి? ఇన్కమ్ పర్వాలేదు. ఇక వాళ్ళకు కూడా మనం ఉపాధి కల్పించినట్టే కదా. ఇంకా వాళ్ళకి మంచిగా జీవనోపాధి, మనకు కూడా మంచిగా, మనకు టైం పాస్, అన్ని విధాలుగా మంచిగా హ్యాపీగా ఉన్నది. మరి పిండి వంటలు అంటే ఎక్కువ మంది అంటే సంక్రాంతి అని చెప్తారు, కాకపోతే సంక్రాంతి అనగానే అందరికి కూడా ఆంధ్ర గుర్తొస్తుంది కదా. మరి తెలంగాణ అని పెట్టుకున్నారు కదా, మరి ఆంధ్ర వాళ్ళు ఎప్పుడు తీసుకుంటే సంక్రాంతి పండుగ తెలంగాణలో కూడా ఒక్క కోళ్ల పందాలు ఒకటే ఉండదు కానీ అంతా సేమ్ ఉంటది. ఈడ కూడా ముగ్గులు వేసుకుంటాము, గొబ్బెలం పెట్టుకుంటాము. ఈ పిండి వంటలు సకినాలు, ఇక్కడ ఆంధ్రాలో సకినాలు చేసుకోరు, మన తెలంగాణ స్పెషల్ సకినాలు. ఇంకా అరిసెలు అంటే ఆడవాళ్ళు చేసుకుంటారు, మనం చేసుకుంటాము.
ఇక ఎక్కువ నువ్వుల లడ్డు ఇక్కడ ప్రిఫరెన్స్, నువ్వుల లడ్డు, సకినాలు, అరిసెలు, ఇవే 3 స్పెషల్ ఎక్కువ పండుగ ఎక్కువ సేల్ అయ్యేటి అయితే ఇవే. తర్వాత మిగతా అన్ని ఐటమ్స్ ఒక 50 రకాలు చేస్తాం, అన్ని కూడా సేల్ అయితే మనకు అసలు అందివ్వలేకపోతున్నాం మేము. అంటే అవునా? ఇది అందరికి చేయరాదు కదా, చేయరాక భయపడుతున్నారు చేయడానికి వర్కర్స్. ఇంకా మాకు ఇంకో 10-20 మంది అయినా కూడా అవసరమే, కానీ ఇక ఈ మందితోటే ఇక ఎట్లా పండుగలప్పుడు ఒకటి మాత్రం కష్టమవుతుంది, ఈ పండగలప్పుడైతే ఎక్కువ ఉంటది. ఎక్కువ ఉంటుంది. మరి పండగలు లేనప్పుడు ఎట్లుంటది? పెళ్లిళ్ళ సీజన్ ఉంటే కూడా పర్వాలేదు మంచిగా. పెళ్లిళ్ళకు అందరు సారెలు, అది ఇది శ్రీమంతుల సారెలు, పెళ్లి సారెలు, అన్ని గంపాయి కూడా నింపే సారెలు అట్లాంటివి అన్ని ఇస్తారు. అమెరికాకి ఎక్కువ పోతాయి, అమెరికాకి ఎక్కువ పంపిస్తారా? అన్ని అమెరికా, ఆస్ట్రేలియా, అన్ని విదేశాలకు ఎక్కువ పోతాయి. ఓ ఇక్కడే కాకుండా అమెరికా, ఆస్ట్రేలియా కూడా అదే పంపిస్తున్నారు. అదే సగం, అదే సగం ఉందా? ఇక్కడ తక్కువ. ఇది అన్ని ఐటమ్స్ అందరు కూడా చేసుకోవడం రాదు కదా, ఆ. రాదు, టైం సరిపోదు, అట్లా మనకు ఇది. మరి ఇన్ని చేస్తున్నారు కదా, ఎప్పుడు టేస్ట్ చేంజ్ కాలేదా? ఎప్పుడు సేమే ఉంటుందా? ఇక సేమే ఉంటది దాదాపుగా. ఇక ఎప్పుడన్నా మనకు పిండి ఫాల్ట్, బియ్యం ఫాల్ట్, అట్లా ఏదన్నా కొంచెం చేంజ్ అవుతుంది. ఒకవేళ ఫాల్ట్ ఉంటే చేంజ్ అవుతుంది. అయితే మన కస్టమర్ చెప్తారా? చెప్పిన దాన్ని బట్టి మళ్ళీ మనం దాన్ని కరెక్ట్ చేసుకుంటాం. అంటే వాళ్ళకి ఎట్లా టేస్ట్ కావాలంటే అట్లా చేసిస్తారు మొత్తానికి అయితే. రోజుకి ఎన్ని చేస్తారు? చాలా ఒక 300-400 కేజీల వరకు చేస్తాం, 500 కేజీల వరకు అయితే చేస్తాం. ఇక్కడ మొత్తం ఎన్ని వెరైటీస్ ఉన్నాయి? మరి 50 వెరైటీస్ వరకు. 50 వెరైటీస్ ఉన్నాయా? అంటే ఒక్కొక్క సకినాలు చూసింటారు కదా, సకినాలలోనే 4-5 వెరైటీస్. ఈ సకినాలల్లో పచ్చికారం, ఎర్రకారం, వైట్ సకినాలు, తర్వాత వడి సకినాలు చేస్తాం. వడి సకినాలలో కూడా కారం సకినాలు, మామూలు ఉప్పు సకినాలు, అట్లా ద్రాక్షలు ఉంటాయి. ఒక్కొక్కదానికి 3-4 వెరైటీస్ చేస్తాము. కర్రీలు ఉన్నాయి, కర్రీలలో కూడా 4-5 వెరైటీస్ చేస్తాం. ఎన్నో రకాలు వాళ్ళు ఆర్డర్ ఇస్తారు, రకరకాల. ఎక్కువ కస్టమర్స్ ఏవి కావాలంటారు? మరి ఎక్కువ నువ్వులు బెల్లం ఎక్కువ ఇష్టపడతారు. కర్రీలలో అయితే నువ్వులు బెల్లం, కర్రీలలో నువ్వుల బెల్లం, నువ్వుల బెల్లం కర్రీలా. అరిసెలు కూడా నువ్వుల అరిసెలే ఎక్కువ. అంటే నువ్వులు ఉన్న వాటికి బాగా ప్రిఫరెన్స్ ఇస్తారు అన్నట్టు. నువ్వులు మంచిది మంచిది అని అందరూ డాక్టర్స్ అయినా ఎవరైనా కాల్షియం మంచిది అని చెప్తున్నారు కదా. ఇక నువ్వుల లడ్డు, నువ్వుల పొడి లడ్డు చేస్తాం, నువ్వుల లడ్డు చేస్తాం. ఏదైనా వెరైటీలలో ఇప్పుడు పల్లీలు ఉన్నాయి, పల్లి లడ్డు చేస్తాం, పల్లి పట్టి చేస్తాం. అట్లా ఒక్కొక్క ఐటమ్ లో 2-3 వెరైటీస్. మరి ఇన్ని ఐటమ్స్ అలా మీకే ఐటమ్ ఇష్టం? ఇక మనం చేసి ఇవ్వడమే, అందరూ తీసుకుపోవడం, అందరూ తినడమే ఇష్టం నాకు. మేమేంది ఇంకా ఈ ఏజ్ లో ఏం తింటాం బట్టి తింటారా మరి ఇష్టంగా మీరు చేసినప్పుడు? ఏం తిన బట్టి టేస్ట్ చూస్తాం అంతే, టేస్ట్ చూస్తారు అంతే. ఇక రోజు చూసినాక వాటిని తినాలనిపించదు. ఇవన్నీ ఇంత వెరైటీస్ ఎక్కడ నేర్చుకున్నారు మరి మీరు? ఊర్లలో అమ్మ వాళ్ళు చేసే కదా ఇవన్నీ. ఎంత నుంచి అమ్మ వాళ్ళు అందరు చేసే ఐటమ్స్. ఎంత నేర్చుకున్నా కానీ ఇంత పర్ఫెక్ట్ చేయరు కదా. అంటే వాళ్ళని బట్టి వస్తుంది నేర్చుకుంటే. కొంచెం చిన్నప్పటి నుంచి కూడా ఈ పిండి వంటలు తయారు చేయడం ఇష్టం. ఓకే. ఎవరిండ్లలో పెళ్లిళ్ళైనా, ఎవరిండ్లలో పండుగలైనా కూడా నన్నే పిలిచేది. పాటలు పట్టడానికి గానీ, పిండ్లు కలపడానికి గానీ, ఊర్లలో పండుగలైనా పెళ్లిళ్ళైనా గానీ అందరు నేను రాని అసలు పిండి కలపకపోదురు, నేను రాని పాకం పట్టుకోకపోదురు. లడ్డు పాకం కానీ, అరిసెల పాకం కానీ. అట్లే నాకు ఇది వచ్చిన విద్య కదా. నేను ఇక్కడ మా వాళ్ళు అదే నాచారంలో ఉన్నదన్న కదా, ఆ షాపు చూసి, అది మా చిన్నమ్మ వాళ్ళదే, ఆ షాపుని చూసిన తర్వాత నాకు కూడా ఇట్లాంటిది ఒకటి ఇక్కడ హైదరాబాద్లో వాటి పల్లెటూరులో ఉంటే ఏం చేద్దాం, పిల్లలకు పెళ్లిళ్ళు అయినాయి, సెటిల్ అయ్యిండు, వచ్చి ఇక్కడ స్థాపించి శ్రీనిధి అని పెట్టారు కదా. శ్రీనిధి అని ఎందుకు పెట్టారు? అదే నాచర్లలో శ్రీనిధి అని ఉంది. శ్రీనిధి కాదు, నాచారంలో శ్రీదేవి. శ్రీదేవి, ఇక్కడ శ్రీనిధి. మా మనమరాలు నిదీప. ఓకే. అంటే మనమరాల పేరుతో పెట్టుకున్నారు. శ్రీనిధి అని పెట్టిన. వాళ్ళది శ్రీదేవి, మనది శ్రీనిధి. ఊరు అంటున్నారు కదా, ఊర్లో నేర్చుకున్నాం, ఊర్లో చేసినాం. ఏ ఊరమ్మా అసలు? మల్లారం. మల్లారం, మంచి దగ్గర మల్లారం. ఓకే. ఇంకా వెరైటీస్ ఇంకేమన్నా ట్రై చేస్తున్నారా, లేకపోతే ఇవే కంటిన్యూ అవుతున్నాయా? ఇవే టేస్ట్, ఇంకా వేరే కొత్త ఏం టేస్ట్ ఉంటుంది, ఇవే టేస్ట్ ఉంటాయి కదా. ఇవే వీటికి చాలా డిమాండ్, అందరు చేసుకోరాదు కదా. ఇక్కడ చేసి షాప్ పంపిస్తారు. అయితే మామూలుగా స్వీట్లు అంటే అన్ని స్వీట్ షాప్లు ఎక్కడ మస్తు వెలిసి ఉన్నాయి. కానీ ఇప్పుడు షాప్ మీదే కదా, మాది. వేరే దగ్గరికి వేరే షాప్స్ కి పంపిస్తారా? ఓన్లీ మన షాప్ లో అమ్ముతారా? ఎవరన్నా తీసుకెళ్లి అమ్ముకుంటే వాళ్ళ ఇష్టం తీసుకుపోయి అమ్ముకుంటారు. కానీ మనం అయితే ఎక్కడికి సప్లై లేదు. ఆర్డర్ ఇస్తే మాత్రం చేసిస్తాం. ఎన్ని కిలోలు, క్వింటల్ కూడా ఆర్డర్ ఇస్తారు ఎవరన్నా. ఇవేంటి మొన్న ఇది అలాయ్ బలాయ్ సభలు జరిగినప్పుడు, మహానాడు సభలు జరిగినప్పుడు
అట్లా చాలా ఇస్తారు, 1000 కిలోలు ఇస్తారు. 1000 కిలోలు ఇస్తారు. అంటే రోజుకి మొత్తం అన్ని కలిపి ఒక క్వింటల్ పిండితో తయారు చేస్తారేమో కదా? క్వింటల్ ఎందుకు, 2-3 క్వింటాల పిండి పడుతుంది. 2-3 క్వింటాల పిండి పడుతుందా? ఏ టైం కి స్టార్ట్ చేస్తారు మరి చేయడం? పొద్దున 8:30కి స్టార్ట్ చేస్తాం. 8:30కి స్టార్ట్. ఇంట్లో ఉంటారు కదా 10-15 మంది, ఇక్కడనే ఉంటారా? ఇంటనే భోజనం ఉండడం, పడుకోవడం అంతా మీరే చూసుకుంటారు. ఇక ఈ బిల్డింగ్ అంతా వాళ్ళకే అప్పచెప్పినాం. వాళ్ళ వంట వాళ్ళే చేసుకుంటారు, వాళ్ళ ఇష్టం అని నచ్చిన కూరలు చేసుకుంటారు. వాళ్ళు ఇక్కడ పైన పడుకుంటారు, పైన రూమ్స్ ఉన్నాయి కదా, పడుకుంటారు. ఆడ మన ఉండే ఇంట్లో కూడా కింద ఒక రూమ్ ఉంటుంది, ఆడపిల్లలంతా ఆడ పడుకుంటారు, మగ పిల్లలంతా ఇక్కడ. అవునా? ఇంట్లోనే 15 మంది ఇంట్లోనే ఉంటారు. బయట నుంచి ఒక 20-25 మంది బయట నుండి వస్తారు. ఇక్కడ కొంతమంది ఉంటారు, బయట నుంచి కొంతమంది వస్తారా? బయట నుంచి వచ్చే వరకు వీళ్ళు ఇక్కడ అన్ని రెడీ చేసుకొని పెట్టుకుంటారు. పొద్దున 8 నుంచి 8:30 నుంచి ఇక మన ఐటమ్ ను బట్టి మనకు బాగా బిజీ లేనప్పుడు 5-6 గంటలకే అయిపోతుంది పని. బిజీ ఎక్కువ ఉన్నప్పుడు ఏం వదిలిపెట్టారు పిండిని, ఆర్డర్లు అందిద్దామన్న ఆరాటం వాళ్ళకు కూడా ఉంటది. వదిలేసిపోదామన్నది అంటారు. వర్కర్స్ చాలా మంది. ఏ టైం వరకు చేస్తారు మరి? అంటే మనం అయితే 6 అని పెట్టుకున్నాం కానీ 7 వరకు కూడా చేస్తారు. 7 వరకు చేస్తారు అంటే బిజీ ఉన్న టైంలో. బిజీ లేనప్పుడు 6 వరకు అయిపోతుంది. బిజీ ఉంటే 7 అవుతుంది, బిజీ లేకపోతే 6 అవుతుంది. ఇంకా 6-5 వరకు కూడా వెళ్ళిపోయే రోజులు ఉంటాయి. మనకి వర్షాకాలంలో మెత్తగా అయితే ఎక్కువ చేయం కదా, 5 గంటలకు పని అయిపోతే 5 గంటలకు వెళ్ళిపోతారు. మరి 16 సంవత్సరాలు 15 సంవత్సరాలు అంటున్నారు కదా, ఎప్పుడు అనిపించలేదా ఎందుకు వదిలేద్దాం ఇదంతా అని? అబ్బో, నాకు ఏదన్నా ఒక్కరోజు ఖాళీగా ఉంటేనే పిచ్చిలేస్తుంది. ఇంత మందిలా ఇంత బిజీగా ఉన్న అలవాటుకు వట్టిగా ఖాళీగా ఉండాలంటే అస్సలు ఇష్టం కాదు. ఏదన్నా పండుగ రోజు బంధు పెడితేనే అంత మనకు పండుగలాగా, ఇప్పుడే రోజు పండుగలాగా అనిపిస్తుంది. పండుగ రోజు ఖాళీగానే ఉంటాం కదా, వీళ్ళు ఎవరు ఇళ్ళల్లో పండుగ చేసుకుంటారు. ఆ రోజు మనకి ఏదో వట్టిగా ఉన్నట్టు అనిపిస్తుంది. అసలు ఏం దోసదు, ఏం మనసు. ఇంట్లో వాళ్ళకంటే ఇక్కడనే ఎక్కువ ఉంటారు మీరైతే. ఇక్కడే పొద్దున నేను 8 గంటలకు స్నానం పూజ ఇక్కడికి వచ్చిందంటే ఇక సాయంత్రం వరకు ఇక్కడే. మధ్యాహ్నం లంచ్ పోయేస్తా కానీ దాదాపు ఇక్కడే ఉంటాం. ఇక్కడనే ఉంటారు మొత్తానికి. సాయంత్రం వరకు ఇక్కడే, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇక్కడనే కంటిన్యూస్ గా. మరి ఇదంతా మీరే చూసుకుంటారా, ఇంకెవరైనా చూసుకుంటారా? మా కొడుకు కోడలు. ఓకే, కొడుకు కోడలు వాళ్ళు కూడా చూసుకుంటారు. ఇంకా ఇక్కడ మొత్తం 40 మంది వర్కర్స్ అన్నారు కదా, మరి వాళ్ళ పనితీరు ఎట్లుంటది? బాగుంటది. బాగానే చేస్తారా? మీరు అన్నట్టు మనం కూడా అట్లా వాళ్ళకు డబ్బులు ఇస్తాం కదా, మనం వాళ్ళకి సంతోషం, మనకు సంతోషం. మనం ఇస్తాం కనుక వాళ్ళకి సంతోషం, మనం చేస్తారని మనకు సంతోషం. ఈ పిండి కలపడం అదంతా ఫస్ట్ మీరు చెప్పారా వాళ్ళకి? కొలతలు అన్ని చెప్తే ఇక వాళ్ళే రోజు చేస్తారు. రోజు చెప్తారా లేకపోతే ఫస్ట్ స్టార్టింగ్ చెప్పినామంటే కొలతలు వాళ్ళకి తెలుస్తాయి. స్పూన్ కొలత ఉంటది, ఆ స్పూన్ కొలతతో వేసుకుంటారు. నాకు ఎక్కువ తక్కువ కస్టమర్లు చెప్పినప్పుడు మళ్ళీ దాన్ని మనం రిమైండ్ చేసుకుంటాం. అయితే మా కోసం ఒక చిన్న రెసిపీ చెప్పచ్చు కదా మరి? అంటే అన్ని పెద్ద పెద్దగా ఉన్నాయి, ఏదన్నా మా వ్యూవర్స్ కోసం ఏదన్నా చిన్నగా సింపుల్ గా తయారు చేసుకోవడానికి. అన్ని వచ్చిన వాళ్ళకి అన్ని సింపుల్, రాని వాళ్ళకి అన్ని హార్డ్. వచ్చిన వాళ్ళకి ఇంకేముండదు, అంత సింపుల్. నచ్చిన ఐటమ్ ఎట్లా చేయాలో చెప్పండి. ఏంటిది నచ్చిన ఐటమ్? మీకు ఇందులో ఏ ఐటమ్ నచ్చుతుంది? అన్ని ఐటమ్స్ నచ్చుతాయి, దాదాపు అన్ని ఐటమ్స్ నచ్చుతాయి. ఇష్టంగా ఏది తింటారు మీరు? నేనేమి తినను, అన్ని టేస్ట్ చూడడమే. అన్ని టేస్ట్ చూడడమే. అంటే ఇది ఒక్కటి నాకు చాలా ఇష్టం అని అనుకోలేదు ఎప్పుడు అనుకోలేదు. సరే, ఇక్కడ చూసినా అరిసెలు. అంటే ఇప్పుడు 5 అరిసెల పండుగ అంటేనే అరిసెలు, సకినాలు, నువ్వుల లడ్డు. అరిసెలు ఎక్కువ అడుగుతాం. అరిసెలు ఎట్లా తయారు చేసుకోవాలి, రెసిపీ టిప్స్ ఏమైనా టిప్స్ ఉన్నాయా? అంత నార్మలేనా? పాకం పట్టుకొని ఇంత పర్ఫెక్ట్ చేస్తారంటే ఏదో టిప్స్ ఉంటాయి. డైలీ రోజు చేస్తారు కనుక అది వాళ్ళకి తెలుసు, అలవాటు అయిపోయింది. మనకి ఏంటంటే కొంచెం అటు ఇటు అయితే ఏదైనా బెల్లం ఫాల్టా లేకుంటే పిండి ఫాల్టా ఏదో వాళ్ళు డైలీ వాళ్ళు చేస్తారు కనుక వాళ్ళకే అర్థమైపోతుంది. టిప్స్ అయితే ఏం లేవంటారు, అంత నార్మలే. వచ్చిన వాళ్ళకి ఈజీ, రాని వాళ్ళకి హార్డ్. సరే అమ్మా.